హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో తుఫాన్ తర్వాత మా ఇంటి చుట్టూ కూడా ఎంత చెత్తగా ఆకురాలిపోయిందో, ఇంకా ఈ తుఫాన్ వల్ల మా ఇంటి చుట్టూ ఎలా ఉందో చూపిస్తున్నాను. వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా హైప్ అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా ఎక్కువగా వ్యూస్ వస్తాయి. నేను కష్టపడే కష్టానికి కొద్దిగా ఫలితం వస్తుంది. నాకు ఈ మధ్య అంతా తుఫాన్ అని చెప్పాను కదా, ఈ తుఫాన్ గాలుల వల్ల మా ఇంట్లో ఉండే సుబాబుల చెట్లు చూడండి ఒక పక్కకి ఎలా వేర్లతో సహా బయటకు వచ్చేసి వాలిపోయి ఉన్నాయో. ఇవి తుఫాన్ గాలుల వల్ల అయితే ఇలా ఒక పక్కకి అయితే వాలిపోయాయి. ఇంకొద్దిగా అయితే పడిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. అంటే వేరే చెట్టు మీద సపోర్ట్గా అయితే నిలబడి ఉన్నాయి అంతేని. కొన్ని కొమ్మలు అయితే ఇలా విరిగిపోయి కింద పడిపోయాయండి. అవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇలా అయితే వేసాము. నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే మా ఇంటి చుట్టూ కూడా చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా, ఈ గాలుల వల్ల ఎక్కడ ఏ కొమ్మ ఇరిగిపోయి మా ఇంటి మీద పడుతుందో అనేసి భయం వేసింది. ఇంక ఇంటి చుట్టూ చూసారా ఎంత ఆకు రాలందో. ఇప్పుడు ఈ ఆకు అంతా కూడా నేను క్లీన్ చేయాలి. ఇప్పుడే క్లీన్ చేయలేండి, ముందైతే ఇంట్లో పని అంతా చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి ముగ్గంతా వేసేసాను. దాని తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానండి. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే చేసేస్తున్నాను. టిఫిన్ చేయడం, వంట చేయడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత సాయంకాలం అయిపోయినా సరే సాయంకాలం అయితే ఇంటి చుట్టూ క్లీన్ చేస్తాను. ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి, కొద్దిగా కాదు చాలా ఉన్నాయి. ఎందుకంటే 10 రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది కదా, అప్పుడప్పుడు వర్షం మధ్యలో కూడా బట్టలు ఉతికేసి సపారంలో అయితే ఆరేసేదాన్ని. కానీ ఈ మధ్య తుఫాన్ వల్ల 4 రోజుల నుండి బట్టలు అయితే ఉతకలేదు. ఇప్పుడు 4 రోజుల బట్టలన్నీ కూడా ఈరోజు అయితే ఉతుకుతున్నాను. ఎండ అయితే విపరీతంగా కాస్తుంది. ఈరోజు 10 రోజుల నుండి వర్షం పడ్డది కదా, ఈరోజు ఎండాకాలం ఎండ కాస్తున్నట్టు ఎండ కాస్తుంది. అంత ఎక్కువగా ఎండ ఉంది. ఇప్పుడు ఈ ఎండలోనే నేను బట్టలన్నీ ఉతకాలి. చాలా ఎండ కాస్తుంది. అయినా సరే ఇంకా బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి ఉతకపోతే అవ్వదు. ఇంకా ఎవరు వాళ్ళు సపరేట్గా నానేసుకొని అయితే ఉతికేయాలనుకుంటున్నాను. ఇంక ఈరోజు నీరు కూడా రాలేదు. అంటే తుఫాన్ వల్ల అక్కడ మోటార్ ఏదో చెడిపోయి ఉందంట. అందుకని ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు బోర్లో నీరు కొట్టుకొని నేనైతే బట్టలు ఉతకాలి. ముందైతే బట్టలు నానేయడానికి ఒక 2 బకెట్లు నీరు కొట్టుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా సర్ఫ్ వేసుకొని 3 బకెట్లో ముగ్గురు అంటే నా ఒక సపరేట్గా, మా అత్త ఒక సపరేట్గా, ఇంకా మా మావయ్యవి మా ఆయన ఒక సపరేట్గా, ఇలా 3 బకెట్లు అయితే నానబెట్టాను. అంటే కొద్దిగా ఎక్కువ బట్టలు కదా, ఎవరి వాళ్ళు సపరేట్గా నానబెట్టాను అనుకోండి ఉతకడానికి నాకెందుకో తేలిగ్గా అనిపిస్తుంది. ఎలా ఉతికినా ఒకటేని, కాకపోతే ఇలా నానేసుకొని ఉతుక్కుంటే నాకు ఎందుకో కొద్దిగా తేలిగ్గా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు బట్టలు అయిపోతుంటే అమ్మాయ ఈ బట్టలు అయిపోయినాయి, ఇంకొక బకెట్లో నావే ఉన్నాయి, మా అత్త ఉన్నాయి అనేసి ఇలా లెక్కేసుకుంటే అలా ఉతికేస్తానమాట. 3 బకెట్లు బట్టలు అయితే అయ్యాయి. ఒక్కొక్క బకెట్ బట్టలు అయితే అయ్యాయి. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే అంత కష్టం అనిపించదు. కానీ ఇలా 4 రోజులు ఒకసారి, 5 రోజులకు ఒకసారి ఉతకాలంటే చాలా ఎక్కువ బట్టలు అవుతాయి కదా, ఒక్కళ్ళు ఉతకాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అదే వాషింగ్ మిషన్లో వేసుకున్నామంటే, వాషింగ్ మిషన్లో వేసుకుంటే ఎలాగలేదన్నా సరే 3 రోజుల బట్టలు 4 రోజుల బట్టలు ఒకసారి అయితే ఉతుకుతారు. కానీ ఇలా రోజు చేత్తోనే ఉతుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఉతుక్కోవాలి. 4 రోజులు 5 రోజులు ఒక్కసారి ఉతకలేము. అది ఒక్క మనిషి అయితే ఉతకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా నీరు రావటం లేదు, ఇదొక మైనస్. ఇది ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది, నాకు ఇంకొద్దిగా పని భారం ఎక్కువ అనమాట. ఇంకా అయినా తప్పదు, ఎందుకంటే ఎండ కాస్తుంది. ఎండ కాసబడే ఇంక ఈ బట్టలన్నీ కూడా ఉతికేస్తున్నాను. మళ్ళీ రేపు ఎలా ఉంటుందో, వర్షాకాలం కదా, మళ్ళీ రేపు వర్షం పడ్డది అనుకోండి ఇంక ఈ బట్టలన్నీ మళ్ళీ అలా ఉండిపోతాయి. అందుకని అన్ని బట్టలు నానేసేసి అయితే ఈరోజు ఉతికిస్తాను. మా ఆయన ఇంటికాడ ఉంటే కొద్దిగా సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. మా ఆయన కూడా వారం 10 రోజుల నుండి డ్యూటీకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడే ఉన్నారు. అంటే ఈ వాన తుఫాన్ వల్ల సరిగ్గా డ్యూటీలు అయితే రాలేదు. నిన్నే డ్యూటీ అయితే వచ్చిందండి. ఇంకా వారం 10 రోజుల నుండి ఇంటికాడే ఉన్నారు కదా, అందుకని రాగానే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఒక వారం దాకా ఇంటికైతే రారు. ఇంకా మా చిన్నోడిని కూడా స్కూల్లో వేద్దాం అనుకున్నామండి. కాకపోతే ఈ తుఫాన్ వల్ల ఈ స్కూళ్ళు కూడా ఆగిపోయాయి. అంటే ఫస్ట్ టైం స్కూల్లో వేసేటప్పుడు కొద్దిగా అడిగించి వేస్తారు కదా ఏది మంచి రోజు అనేసి.
వాడికి నిన్న వేయమన్నారంటే నిన్న మంచి రోజు అంట వేయమన్నారు. కానీ ఇంకా స్కూల్ కూడా బంద్ అయిపోయి ఉన్నాయి. ఆ రోజు కూడా వేయడం అవ్వలేదు. ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బుడ్డోడిని ఏ రోజు మంచి రోజో చూసుకొని స్కూల్లో వేసేస్తాను. ఇంకా నేను ఒక పక్క నుండి బట్టలు ఉతికేస్తుంటే మా అత్తకి నేను జాడించేసి ఇచ్చేస్తే బట్టలన్నీ కూడా ఆరేసేసిందండి. అంటే కొద్దిగా ఎక్కువ బట్టలు కదా, ఒక్కదాన్నే ఉతకలేక అంటే మా అత్తకి ఆరేసామన్నాను. ఇంకా బట్టలన్నీ ఆరేసేసింది. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత కూర అయితే చేస్తున్నానండి. కూర నిన్నే కూరగాయలు అయితే తీసుకొచ్చి డ్యూటీకి వెళ్ళారు. కూరగాయలు బెండకాయలు, దొండకాయలు, క్యాబేజీ, టమాటా, క్యారెట్ అయితే తీసుకొచ్చారు. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చారు. పచ్చిమిరపకాయలు సపరేట్గా ఉన్నాయి. దొండకాయలు అయితే ఫ్రై చేద్దాం అనేసి దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మా అత్తే కట్ చేసేసిందిలేండి దొండకాయలు. నేనేం కూర కట్ చేయలేదు. అంటే బట్టలు ఉతకక ముందే నేను మా అత్తకి కట్ చేసేమని ఇచ్చేసాను. నేను బట్టలు ఉతికే వచ్చేలోపు మా అత్త అయితే కట్ చేసేసింది. దాని తర్వాత బట్టలు అయితే ఆరబెట్టేసింది. ఇంకా నేనైతే ఈ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం ముందైతే తాలింపు కట్ చేసేసుకొని పొయ్యి మీద తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసేసినవన్నీ కూడా వేసేసుకొని నీట్గా అయితే వేగించేసుకుంటున్నాను. మా ఆయన ఎప్పుడు దొండకాయలు తీసుకొచ్చినా సరే ఎక్కువగా పండిపోయిన దొండకాయలే తీసుకొచ్చేవారు. కానీ ఈసారి మాత్రం చాలా బాగున్నాయండి. అస్సలు ఒక్కటంటే ఒక్కటి కూడా పండిపోయిన దొండకాయ లేదు. చాలా లేత కాయలు అయితే తీసుకొచ్చారు. దొండకాయలు లేతగా ఉంటేనే కూర చాలా రుచిగా వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా పండిపోయిన దొండకాయలతో కూర చేసామనుకోండి కొద్దిగా పుల్లంగా తగులుతుంది, అసలు ఏం బాగుండదు కూర. కానీ కొనుక్కొచ్చిన దొండకాయలు కదా, పండిపోయిన తీసుకొచ్చినా సరే ఇంకా కోసేసి అయితే కూర చేసేస్తూ ఉంటాము. అంటే ఈ దొండకాయలు ఎలా ఉంటాయి అంటే పైనేమో పచ్చగానే ఉంటాయి, లోపలేమో పండిపోయి ఉంటాయి. అందువల్ల మా ఆయనకి సరిగ్గా తెలియదు ఈ దొండకాయలు ఎలా తీసుకురావాలో. కానీ ఈసారి మాత్రం లేతకాయలు తీసుకొచ్చారు. కూర కూడా బాగుందండి. ఇంకా నేనైతే ఫ్రై చేసేసాను. ఈ ఫ్రై చేసేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇంట్లో తయారు చేసుకున్న నల్ల మిరప్పొడి అయితే వేసుకొని కూర చేసుకుంటాను, బాగుంటుంది. అంటే నల్ల మిరప్పొడి మిరపకాయలు ఎండు మిరపకాయలు వేగించేసి దాంట్లో కొద్దిగా కొబ్బరి వేసేసి అయితే ఆడించేసి చేస్తాను, బాగుంటుంది. ప్రాసెస్ అయితే ఈజీయేలేండి, ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత ముందైతే తినేస్తున్నాను. నేను ఈ కూర చేసేటప్పటికి మధ్యాహ్నం అయితే అయిపోయిందిలేండి. అంటే ఈ బట్టలు ఉతికేటప్పటికి నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా కూర చేయడం ఇదంతా అయ్యేటప్పటికి దగ్గరగా 12:30, 1 గంట అయితే అయిపోయింది. ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత సాయంకాలం 3:30 ఈ టైంలో అయితే లేచి ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. తెల్లవారే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ తెల్లవారు క్లీన్ చేయడానికి అస్సలు వీలయ్యేటట్టు అయితే ఏం లేదండి. అంటే బాగా వర్షం పడి ఈ ఆకంతా కూడా బాగా కిందకి నేలకైతే బాగా అతుక్కోపోయింది. ఇంకా ఈరోజు ఎండ మామూలుగా కాయలేదు కదా, సాయంకాలంకైతే ఈ ఆకంతా కూడా బాగా ఎండిపోయి పైన అంటే కసువు తొయ్యగానే కూడా సులువుగా ఉందన్నమాట. అందుకనేసి సాయంకాలం తోద్దామని తెల్లవారు అయితే తోయలేదు. తెల్లవారు తోసే అంత టైం కూడా లేదులేండి, ఎందుకంటే బట్టలు చూసారా ఎన్నున్నో, అందుకని తెల్లవారు తోయలేదు, సాయంకాలం తోస్తున్నాను. ఇప్పుడు ఇంటి చుట్టూ కూడా తొయ్యాలి. ఇదంతా క్లీన్ చేసేటప్పటికి నాకు ఎలాగ లేదన్నా సరే ఒక 2 గంటల టైం అయితే పడుతుందండి. ఈజీగా 2 గంటలు అయితే పట్టేస్తుంది. చూడండి ఇక్కడ ఆకు ఎంత రాలందో, చాపేసి సక్రంగా సర్దినట్టుగా ఉంది కదా ఈ ఆకు, అంత ఆకు రాలుంది. ఇక్కడ మాకు వేప చెట్టు ఉందన్నమాట. మామూలుగా ఈ కాలంలో అయితే వేపాకు రాలుతుంది. తుఫాన్ వల్ల ఇంకొద్దిగా ఎక్కువ ఆకు అయితే రాలుంది. ఇప్పుడు ఈ ఆకంతా కూడా నేను క్లీన్ చేయకపోయాను అనుకోండి, ఇంక ఈ ఆకంతా ఇక్కడే ఉండిపోయి కుళ్ళిపోయి ఎక్కువగా దోమలు అయితే వచ్చేస్తాయి. అందుకని ఖచ్చితంగా ఈ ఆకంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా అయితే నేను ఇంటి వెనక రోజు కూడా క్లీన్ చేయను, వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అయితే ఇంటి వెనక క్లీన్ చేస్తాను. మామూలుగా ఇంటి చుట్టూ అంటే ఇంటి పక్కలంతా కూడా రోజు క్లీన్ చేసుకుంటే కానీ ఇంటి వెనక మాత్రం 2 వారాలకు ఒకసారి ఇలా అయితే క్లీన్ చేస్తాను. కానీ ఈ తుఫాన్ వల్ల ఇంత ఆకు రాలుంది. నాకు కొద్దిగా అసలు ఈరోజు టైం కుదరకపోయినా సరే కొద్దిగా టైం సెట్ చేసుకొని మరి ఇంటి వెనక అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇంటి వెనకనే కాదులేండి, ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంటి వెనక క్లీన్ చేసేస్తాను. నాకు వీలైనంత వరకు ఈరోజు క్లీన్ చేస్తాను, మిగతాది రేపు క్లీన్ చేసుకుంటాను. ఈరోజు క్లీన్ చేసేంత వరకు మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఎంత ఆకు రాలిందంటే ఒక 10 బొట్టలు వచ్చి ఉంటుంది అనుకుంటా, 10 గంపలు అయి ఉంటుంది అనుకుంటా ఈ ఆకు, అంత ఆకు రాలుంది. ఈ ఆకంతా కూడా నేను కూరగాయలు వేసుకోవడానికి కొద్దిగా స్థలం అయితే కేటాయించున్నాం కదా, అక్కడైతే వేసేస్తున్నాను. వేపాకు కదా, కూరగాయలు వేసుకునే దగ్గర ఈ వేపాకు వేస్తే వేపాకు కూడా ఎరువుగా మారుతుంది, అది అంటే నేలకు కొద్దిగా మంచిది అనేసి అక్కడైతే వేసేసాను. చాలా ఎక్కువగా ఆకురాలు ఉంది, ఒక 6-7 గంపలు అయితే వచ్చి ఉంటుంది అనుకుంటా ఈ వేపాకు.
ఇంటి చుట్టూ చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా! అందువల్ల ఇలాంటి తుఫాన్లు ఏవైనా వచ్చినప్పుడు మాకు కొద్దిగా భయంగానే ఉంటదండి. ఎందుకంటే తుఫాన్లు వచ్చేటప్పుడు ఎక్కువగా చెట్లు ఇవి ఇరుగుతా ఉంటాయి కదా! మా ఇంటి మీద ఏదైనా కొమ్మలు ఇలాంటివి విరిగిపోయి పడిపోతాయేమో అనేసి కొద్దిగా భయంగానే ఉంటది. నాకన్నా మా అత్త, మా మావయ్యకైతే ఇంకా ఎక్కువగా భయముంటది. వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ అనుభవం గదా! నేనైతే అంత ఎక్కువ ఆలోచించనులేండి. పడిపోతాయేమో అనేసి కొద్దిగా భయముంటది గానీ, మరీ అంత ఎక్కువ భయపడను గానీ, మా మావయ్యకైతే చాలా ఎక్కువగా భయముంటది. ఇంక ఈ ఇంటి చుట్టూ ఉండే చెట్లు కూడా అన్నీ తీసేయాలనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడే గాదు, ఇల్లు నీట్‌గా కట్టుకునేటప్పుడు తీసేయాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ అందరూ ఎవరు వాళ్ళ చెట్లయితే నీట్‌గా తీసేసుకున్నారండి. మేమే ఇంకా తీసుకోలేదు. ఇంటి చుట్టూ చెట్లుంటే చాలా బావుంటది కదా! అందుకే మాకు తీయడానికి మనసు రావటం లేదు. మామూలుగా ఎండాకాలం అయితే చాలా బావుంటది ఇంటి చుట్టూ చెట్లుంటే. కాకపోతే ఇలాంటి వర్షాకాలం టైంలోనే కొద్దిగా భయమేస్తది. అంతేని మిగతా టైం అంతా కూడా బావుంటది. అందుకని మేము ఈ చెట్లు ఏవి కూడా కొయ్యకుండా అలానే ఉంచున్నాము. కాకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మా ఇంటి వెనకున్న వేప చెట్టు, ఇంటి పక్కన ఉండే కానా చెట్టు మొత్తం కూడా తీసేయాలి. అది తీసేసిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అవుతదనమాట. ఇంకా నా సబ్స్క్రైబర్లకి నేను బాగా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అండి. నాకు యూట్యూబ్ నుండి సెకండ్ పేమెంట్ కూడా వచ్చింది. ఎంత పేమెంట్ వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పేమెంట్ కాడికి సెకండ్ పేమెంట్ చాలా ఎక్కువగా వచ్చింది. ఒక్క వీడియోతోనే నాకు సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది. అంటే ఒక్క వీడియోకి అన్ని ఎక్కువగా వ్యూస్ వచ్చాయన్నమాట. అది ఏ వీడియో ఎంత పేమెంట్ వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోనే చెప్పటం లేదు. ఎందుకంటే ఈ వీడియో టాపిక్ అది కాదు కదా! కేవలం మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈ వీడియోలో కొద్దిగా మీకు చెప్పాను. ఎంత పేమెంట్ వచ్చిందని మాత్రం కామెంట్ మాత్రం చేయకండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పేస్తాను ఎంత వచ్చిందో. పర్లేదు బాగానే వచ్చింది. నేను అనుకునే కాడికి చాలా ఎక్కువగా వచ్చింది. ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేయడం అయిపోయిందండి. నేను రోజు గిన్నెలు తోమిన దగ్గర కూడా అంటే కొద్దిగా ఎక్కువగా ఆకురాలు అంతా కూడా క్లీన్ చేశాను కదా! ఇక్కడ ఒక్క రవ్వ ఎందుకు కొరవ ఉంచడం అనేసి ఇక్కడ కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఇచ్చిన కొత్త ఆప్షన్ హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి ఇంకొద్దిగా ఫలితం అయితే వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నాతో పాటు మీరు కూడా ఉండాలి.